ఇక విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూలబోడ్డవర ముసిడిపల్లి కిల్తంపాలెంలో జిందాల్ భూ నిర్వాసితులకు మద్దతు తెలిపారు సంయుక్త కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్కు రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు. ప్రస్తుత ప్రభుత్వాలు అదానీ అంబానీలకు వెన్నుదన్నుగా ఉంటున్నాయని, రైతులను భయపెట్టి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. వాళ్ళ సమస్య అడగండి అంటే దానికి కూడా అవకాశం ఇవ్వలేదు సార్. సో ఈ విధంగా పోలీసులు అడ్డం పెట్టి మీరు చూస్తే ఈ రోడ్లో ఏదో 100 మంది పోలీసులు ఉన్నారు. వాతావరణ సమతుల్యత కాస్త కొనసాగుతా మనకి వాహనాలు పడతా ఉంటూ అట్లాగే ఎండలు కానీ ఇక్కడంతా జరుగుతూ ఉంది. ఇవాళ ఆ అడవులను జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. 33% ఉండాలి. ఇప్పటికే 23% తగ్గిపోయింది. ఆ అడవులలో లక్షలాది ఎకరాలు మైనింగ్ కానీ ఇతర వ్యవసాయ అటవీయేతర అవసరాలకి ఇచ్చేస్తా ఉంది ప్రభుత్వం. ఇవాళ ఆ అడవులలో అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపదని అదానీలకి, అంబానీలకి, మోడీకి ఎవరైతే స్నేహితులు ఉన్నారో వేదాంత కంపెనీ కానీ ఇటువంటి వాళ్ళకి కట్టబెట్టడం కోసం వాళ్ళందరినీ మావోయిస్టులని ముద్ర వేసి ఆపరేషన్ తగార్ అనే పేరు మీదుగా భారత సైన్యాన్ని ఉపయోగించి ఈ గిరిజనుల్ని అడ్డగోలుగా హననం చంపేస్తా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు భయపడిపోయి ఆ అడవుల్లోంచి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఇచ్చే మైనింగ్కి ఎప్పుడైతే లీజ్ పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు అడ్డు పెడతానికి వీల్లేదు. వాళ్ళు యథేచ్ఛగా అదాని తవ్వుకోవాలి. 230 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నటువంటి బొగ్గు గనులు ఈ రోజున అదానీ కింద ఉన్నాయి. కానీ 32 మంది తెలుగు బిడ్డల ప్రాణాలు బలిదానం చేసినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక్క బొగ్గు గని ఇవ్వనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని కొట్ట చేసి అడగలేని అసమర్థ రాష్ట్ర ప్రభుత్వం మనకు అవసరమా అని నేను అడుగుతా ఉన్నాను. 2,500,000 రూపాయలు పే చేయాలి. అంతే విలువ ఉన్న షేర్లు అంటే ఒక్కొక్క రైతుకి 20,000 షేర్లు ఆ రోజున మనకి ఇవ్వాల్సి ఉంది. 20,000 షేర్లు అంటే ఎకరానికి 20,000 షేర్లు. ఎకరానికి 20,000 షేర్లు అంటే ఆ షేర్ విలువ ఇవాళ ఎంత ఉందో తెలుసా మీకు? ఆ షేర్ విలువ 1,40,00,000 రూపాయలు ఉంది. ఎకరం ఉన్న ప్రతి రైతుకి కూడా 1,40,00,000 రూపాయలు రావాలి. కానీ అందులో 1 రూపాయైనా మనకు వచ్చిందా? రాలేదు. రెండవది, ఈ జిందాల్ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు మన రైతుల పిల్లలకి అది ఎకరం కానివ్వండి, అరెకరం కానివ్వండి, 10 సెంట్ల భూమి పోయిన వాళ్ళకి కూడా ఉద్యోగం ఇవ్వాలి. ప్రతి రైతు కుటుంబంలోనూ ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి అన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారయ్యా? ఒకరికి ఇవ్వలేదు. ఆ ఉద్యోగాలు ఏవో ఉద్యోగాలు కాదు. మన పిల్లల్లో ఎవరైనా సరే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంజనీరింగ్ ఉద్యోగం ఇవ్వాలి. ఏమీ చదువుకోకపోతే ట్రాన్స్ఫర్ ఉద్యోగం ఇవ్వాలి. ఆ ఉద్యోగం ఇచ్చేంత వరకు కూడా, అంటే ప్లాంట్ తయారయ్యేంత వరకు కూడా మన రైతుల పిల్లలకి ఒక్కొక్క కుటుంబానికి 10,900 రూపాయల మినిమం వేజ్ ఇవ్వాలని కూడా జీవోలో రాశారు. మినిమం మీ ఎవరికైనా సరే 10,000 నెలకి 10,900 రూపాయలు చెప్పిన మీకు కానీ మీ పిల్లలకి కానీ ఎవరికైనా వచ్చిందా? రాలేదు. మరి ఎంత మోసం చేస్తే అంబేద్కర్ గారు ఏమంటున్నారంటే, అంబేద్కర్ గారు అంటే కలెక్టర్ గారు, జిందాల్ కలెక్టర్ గారు, ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ఇక్కడ ఈ అంబేద్కర్ గారు దళితులను మోసం చేస్తున్నారు. కూటమి నేతలు సూపర్ 6 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసి